హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇవాళ కూడా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వర్తమాన అంశాలు అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వాటితో పాటు హిస్టరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ డేటా కూడా ఇస్తాను. ఇంకా దీంతోపాటు మీకు న్యూస్లో బాగా హైలైట్ అవుతుంటాయి కదా, ఆ ఈవెంట్స్ని కూడా నేను హైలైట్ చేస్తాను. ఇంకొకటి లాస్ట్లో మనం ప్రిలిమ్స్ అనేది ప్రశ్నలు డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం చూస్తే 13th అక్టోబర్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. 13th అక్టోబర్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో నవ్వే డేస్ మనకి చూడండి, స్టేట్ పీసెస్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంతకుముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్లా ఉండేది. సో ఒక చిన్న సబ్జెక్ట్లా ఉండేది. ఇప్పుడైతే అది చాలా కోర్ సబ్జెక్ట్కి ఈక్వల్గా ప్రశ్నలు కావచ్చు, అడిగే విధానము, మెయిన్స్ పరంగా ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇది బాగా న్యూస్లో ఉంది. మనకి ప్రపంచంలో ఎక్కడో ఒక ప్లేస్లో డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. వోల్కానిక్ ఎరప్షన్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా మనకి సునామీస్, ఫారెస్ట్ ఫైర్స్, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ చూస్తే అక్టోబర్ 13. సో అక్టోబర్ 13 వచ్చేసి ఏమంటారంటే డిజిగ్నేటెడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఎంకరేజింగ్ ఏ గ్లోబల్ కల్చర్ ఆఫ్ ది రిస్క్ అవేర్నెస్ అండ్ క్యాటాస్ట్రోఫీ ప్రిపేర్నెస్. అంటే ఇప్పుడు డిజాస్టర్స్ అనేవి ఎప్పుడు కూడా కొన్ని స్లో మూమెంట్స్ వల్ల జరుగుతాయి, కొన్ని సడన్ మూమెంట్స్ వల్ల జరుగుతాయి. ఇప్పుడు స్లో మూమెంట్స్ అంటే ఎర్త్క్వేక్ కావచ్చు, ఏదైనా ల్యాండ్ స్లైడ్ ఇట్లాంటివి చాలా ప్రాసెస్ ఉంటుంది వాటికి. ఇంతకుముందు చాలా ప్రాసెస్ జరుగుతూ వస్తూ ఒక్కసారిగా వస్తాయన్నమాట డిజాస్టర్స్. సో ఈ డిజాస్టర్స్ అట్లాంటివి అలా వస్తాయి కదా. ఇప్పుడు క్యాటాస్ట్రోఫిక్ డిజాస్టర్స్ సడన్గా వస్తాయన్నమాట కొన్ని. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ చూడండి, ఒక్కసారిగా ఫైర్ వచ్చి మొత్తం వచ్చేస్తారనమాట. అది కావచ్చు ఫారెస్ట్ ఫైర్స్, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్, వోల్కానిక్ ఎరప్షన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉంటాయి. అక్టోబర్ 13ని ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని చెప్తారు. నెక్స్ట్, the day is an opportunity to acknowledge the progress being made toward preventing and reducing disaster risk loss on the lives, livelihoods, economies and basic infrastructure in the line with the international agreement for reducing global disaster risk losses. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ డే రోజున మనం ఏం చెప్పుకోవాలంటే, ఈ యొక్క విపత్తులు ఉన్నాయి కదా, సహజ విపత్తులు కావచ్చు, మానవ విపత్తులు కావచ్చు, మానవుల వల్ల వచ్చిన విపత్తులు, వీటంటి గురించి మనం ఒక అవేర్నెస్ తీసుకురావాలి. సో ఇక రాబోయే రోజుల్లో, ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఎలాంటి డిజాస్టర్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి సునామీస్ ఎందుకు వస్తాయి, ఎర్త్క్వేక్స్ వల్ల వస్తాయి. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు వస్తాయి, ఏదో ఒక మానవుల యొక్క ఎవరొకరు చిన్న అగ్గిపుల్ల గీసి వేయడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. అంటే మనము గ్లోబల్ వార్మింగ్ అనేది పెరగకుండా చూసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఉండాలంటే మనం చెట్లను బాగా పెంచాలి, అడవులను నరకూడదు. ఇట్లా అన్ని లింకేజ్ ఉంటాయన్నమాట. సో ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే సీ లెవెల్ రైజ్ అనేది పెరుగుద్ది. సీ లెవెల్ రైజ్ ఎందుకు పెరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది? డిఫారెస్టేషన్, అడవుల మొత్తాన్ని నరికివేయడం వల్ల జరుగుతుంది అన్నమాట. ఇట్లా ప్రాసెస్ ఉంటాయి. వీటంటిని మనం కాపాడుకోవాలి. దాని గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు అయితే జరుపుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చూసుకోండి. దీనికి సంబంధించి మెయిన్స్ పరంగా కూడా మీరు ఒక నోట్ అయితే చేసి పెట్టుకుంటే ఎగ్జామినేషన్కి చాలా యూజ్ అవుతాయి. ఇదొకటి. సో నెక్స్ట్ చూడండి, మహాకాల్ లోక్ 900. సో మహాకాల్ లోక్ అని చెప్పేసి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఒకదాన్ని ఓపెన్ చేశారు. ఆ ప్రాజెక్ట్ అని చూద్దాం. 900 kilometers లాంగ్ ఎంపీస్ ఉజ్జయిన్ టు బి ఓపెన్ బై ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఉజ్జయిన్లో వచ్చేసి మహాకాల్ లోక్ అని ఒకదాన్ని ఓపెన్ చేశారు. అంటే చూద్దాం. సో మహాకాల్ లోక్ ఈజ్ ఏ కారిడార్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మహాకాళేశ్వర్ టెంపుల్ ఇన్ ది సిటీ ఆఫ్ ఉజ్జయిన్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిన్ ఉంటుంది అనమాట. సో ఉజ్జయిన్ మనకి అవంతి చదువుకుంటాం కదా, మనకు మహాజనపదాస్ ఆ టైంలో చదువుకుంటూ ఉంటాం ఉజ్జయిన్ ఇట్లా. సో ఇట్లా నెక్స్ట్ మనకి కొన్ని కింగ్స్ కూడా ఉజ్జయిన్ అనేది క్యాపిటల్గా ఉన్నది, ఆ టైంలో క్యాపిటల్గా ఉన్నది ఇట్లా. సో ఉజ్జయిన్లో వచ్చేసి మహాకాల్ టెంపుల్ ఉంటుంది, చాలా చాలా ఫేమస్. అలానే ఇక్కడ ఉజ్జయిని మహాకాల్ లాగా సో ఉజ్జయిని మహాకాల్కి ఒక కారిడార్ కూడా ఏర్పాటు చేశారు. ఇది మొత్తం వచ్చేసి 900 meters ఉంటుంది, అంటే 0.9 kilometers వరకు ఉంటుంది అనమాట. అక్కడంతా కూడా ఆమెకు సంబంధించిన పిల్లర్స్ కావచ్చు, స్తూపాస్ లాంటివి, ఇంకా మనకి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం అంటే ప్రతిమలు కావచ్చు, చెక్కినటువంటి శిల్పాలు, ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. మీరు చూడండి,
గూగుల్ అయినా సెర్చ్ చేసి చూడండి, చాలా చాలా అందంగా ఉన్నాయి అవన్నీ కూడా. సో అది ఎవరు ఓపెన్ చేస్తారంటే షెడ్యూల్ టు ఓపెన్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేశారు. సో ఇట్ సెట్ దట్ ది ఇనిషియేటివ్ విల్ ఇంప్రూవ్ ది పిలిగ్రిమేజ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంక్రీజ్ ది టూరిజం ఇన్ ది ఏరియా. అంతే కదా. ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది? మహాకాలు హిందూయిజానికి సంబంధించింది. సో హిందూయిజం, సో ఇండియాలో ఎక్కువగా హిందూస్ ఎక్కువ ఉంటారు, హిందూయిజం ఎక్కువ ఉంటారు, పిలిగ్రిమ్స్. సో భక్తులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి యాత్రికులు వెళ్తూ ఉంటారు. అలానే యాత్రికులు కూడా, సో ఫారినర్స్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, టూరిజం కూడా చాలా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరు? మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎగ్జామిన్ ది మహాకాల్లో ది ప్రిపరేషన్స్. సో ఈ విధంగా అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ అలానే మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఓపెన్ చేశారనమాట ఆ కారిడార్ని. చూడండి ఇంపార్టెంట్, మహాకాల్లో అనే కారిడార్ని ఎక్కడ ఓపెన్ చేశారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఓపెన్ చేశారు. సో ఇక్కడ కుంభమేళా కూడా చేస్తారు, కుంభమేళా చేస్తారు. ఒక రివర్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి, ఏంటంటే రివర్ షిప్రా. సో రివర్ షిప్రా దగ్గర కుంభమేళా చేస్తారు. కుంభమేళా మనకి ఎక్కడ చేస్తారు? వారణాసి గంగానది దగ్గర చేస్తారు, గోదావరి రివర్స్ దగ్గర చేస్తారు, నెక్స్ట్ షిప్రా రివర్, ఇట్లా మనకి కుంభమేళా అనేది చేస్తూ ఉంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి పాకిస్తాన్ టు టేక్ పార్ట్ ఇన్ ది SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యాంటీ టెర్రర్ ఎక్సైజ్ హోస్టెడ్ బై ఇండియా. సో చూడండి ఇక్కడ మెలుకుంది. ఇప్పుడు సార్క్ సమావేశం, లాస్ట్ సార్క్ సమావేశం పాకిస్తాన్లో జరగాలి. పాకిస్తాన్ దేశం వచ్చేసి ఆతిథ్య దేశం, అందువల్ల ఇండియా అనేది వచ్చేసి దాన్ని వచ్చేసి కంప్లీట్గా బ్యాన్ చేసింది అనమాట. ఇండియాతో పాటు రిమైనింగ్ దేశాలన్నీ కూడా బ్యాన్ చేశాయి. అప్పటి నుంచి సార్క్ సమ్మిట్ అనేది జరగటం లేదు. ఇప్పుడు SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఉన్నాయి కదా, ఏముంటాయి మెంబర్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో? 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో కజకిస్తాను, ఉజ్బెకిస్తాను ఇవి ఉన్నాయి కదా, తజికిస్తాను, సో మనకి కిర్జికిస్తాన్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్ ప్లస్ రష్యా, చైనా ప్లస్ ఇండియా, పాకిస్తాన్, రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ వచ్చేసి ఇరాన్. రీసెంట్గా జాయిన్ అయింది ఇరాన్. ఇవన్నీ కూడా SCOలో మెంబర్స్ అనమాట. SCOకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను రోజు. సో బీజింగ్లో, చైనాలోని బీజింగ్లో ఉంటుంది చైనా యొక్క హెడ్ క్వార్టర్స్, SCOకి హెడ్ క్వార్టర్స్. సో ఇప్పుడు ఇండియా వచ్చేసి ఏం చేస్తుందంటే యాంటీ టెర్రర్ ఎక్సైజ్ అనేది కండక్ట్ చేస్తుంది. అంటే మీటింగ్ ఈ SCOకి సంబంధించి దాన్ని హోస్ట్ చేస్తుంది, ఆతిథ్యం చేస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది మెంబరు, ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. సో కాబట్టి అది పాకిస్తాన్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ విల్ అటెండ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ యాంటీ టెర్రర్ ఎక్సైజ్ ఇన్ ది ఇండియా. సో పాకిస్తాన్ విచ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ SCO విల్ టేక్ పార్ట్ ఇన్ ది కౌంటర్ టెర్రరిజం డ్రిల్స్ ఇన్ హర్యానాస్ మానేసర్ అక్టోబర్. సో ఎక్కడ జరుగుతుందంటే హర్యానాలోని మానేసర్ అనే సిటీలో జరుగుతుంది. SCOకి సంబంధించిన యాంటీ టెర్రర్ ఎక్సైజ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. మానేసర్లో జరుగుతుంది, అక్కడ మానేసర్ గ్యారిసన్లో జరుగుతుంది, ఇక్కడ పాకిస్తాన్ కూడా అటెండ్ అవుతుంది. సో దీస్ ఎక్సైజెస్ విల్ బి కండక్టెడ్ అండర్ ది ఆంబిట్ ఆఫ్ SCO రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి, ర్యాడ్స్ అని మీకు గుర్తొచ్చిందంటే ఆన్సర్ వచ్చేసి SCOకి సంబంధించిన ఒక ఇది రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు చూడండి పాకిస్తాన్ అనేది టెర్రరిజం ఫండింగ్ చేస్తూ ఉంటుంది, టెర్రరిజంలో సపోర్టింగ్ కంట్రీ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి హాస్యాస్పదంగా చూడండి పాకిస్తాన్ అనేది యాంటీ టెర్రరిజం ఎక్సైజ్లో పాల్గొంటుంది. సో ఏ దేశం అయితే టెర్రరిజాన్ని ఉసిగొలుపుతుందో భారతదేశం మీదకి టెర్రరిజం ఫైనాన్సింగ్ చేస్తుంది, టెర్రరిజం ఫండింగ్ చేస్తుంది. అందుకే పాకిస్తాన్ వచ్చేసి FATF ఉంది కదా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు, ఇది పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టింది. సో గ్రే లిస్ట్లో పెట్టింది ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజానికి ఫండింగ్ చేస్తుంది అనే ఉద్దేశంతో గ్రే లిస్ట్ అయితే పెట్టింది అనమాట. సో ఇట్లా ఇది చూడండి ఇంపార్టెంట్, ర్యాడ్స్ అనేది SCOకి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే స్పేస్ ఎకానమీ అంటే మనకి అంతరిక్ష రంగం ఉంది కదా. సో అంతరిక్ష రంగానికి సంబంధించి భారతదేశం నుంచి ఎంత షేర్ ఉంది గ్లోబల్ లెవెల్లో, అలానే నాసా ఎంత చేస్తుంది, రిమైనింగ్ దేశాలు ఎంత ఉన్నాయి, మనది ప్రిడిక్షన్ ఎంత ఉంది. సో 2025కి ఎంత ఉందో ప్రిడిక్షన్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇండియా స్పేస్ ఎకానమీ ఈజ్ లైక్లీ టు బీ వర్త్ నియర్లీ $13 బిలియన్ బై 2025. సో 2025కి $13 బిలియన్ వరకు రీచ్ అవుతుంది. అంటే అంతరిక్ష రంగంలో భారతదేశం పెట్టే పెట్టుబడి అనేది మొత్తం వచ్చి $13 బిలియన్ అనేది అమెరికన్ డాలర్లు రీచ్ అవుతుంది 2025 అని చెప్తున్నారు. సో విత్ ఏ శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ సెగ్మెంట్ టు విట్నెస్ ది ఫాస్టెస్ట్ గ్రోత్ డ్యూ టు ది ఇంక్రీజింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అకార్డింగ్ టు ది రిపోర్ట్ సెడ్. సో చూడండి ఇప్పుడు మనకి యాంట్రిక్స్ అని చెప్పేసి కమర్షియల్ కంపెనీస్ కొన్ని వచ్చాయి, యాంట్రిక్స్ అని చెప్పేసి NPC కొన్ని వచ్చేసాయి అనమాట. సో చూడండి కొంచెం, సో యాంట్రిక్స్ ఇలా 2 సంస్థలు వచ్చాయి ఇస్రోకి సంబంధించి కమర్షియల్. ఇవేం చేస్తాయంటే ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఎక్కువ ఉంది. సో ఇస్రోలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది.
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కొన్ని చేస్తున్నాయి. అంటే మ్యాక్సిమం స్పేస్ అనేది గవర్నమెంట్ కిందే ఉంటుంది. అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట, కొలాబరేట్ అవుతున్నాయి ఇస్రోతో. ఇలా ప్రైవేటు పార్టిసిపేషన్ కూడా ఉండడం వల్ల గ్రోత్ అనేది పెరుగుతుంది, ఇస్రో యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇంకా వచ్చేసి నేను చెప్తున్నా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంటుంది దేంట్లో, శాటిలైట్ లాంచింగ్. ఇప్పుడు మన బ్రెజిల్కి సంబంధించి కావచ్చు 104 శాటిలైట్స్ కావచ్చు, మొట్టమొదటిసారి 104 శాటిలైట్స్ పంపించింది మనమే, తర్వాత SpaceX పంపించింది. అయినప్పటికీ కూడా ఎక్కువ శాటిలైట్ పంపించింది మొట్టమొదటిసారి ఇండియానే. తర్వాత మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్ కావచ్చు, గ్రావిటీ అనే హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్తో మనము నిజంగానే మనం అంగారగ్రహానికి పంపించామన్నమాట. మన మిషన్ పంపించాం, ఆర్బిటర్లో తిరుగుతూ ఉంటుంది అంగారగ్రహం చుట్టూ. చంద్రయాన్ 2 చేసాం, చిన్న త్రుటిలో తప్పింది అది ప్రమాదం. సో అయినప్పటికీ కూడా మనం సక్సెస్ అయ్యాం. చంద్రయాన్ 3 మాత్రం సక్సెస్ అవుతుంది. 2008లో చంద్రయాన్ ఫస్ట్ చేశాము. అందులో మొట్టమొదటిసారి ప్రపంచంలోనే చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళను కనిపెట్టింది చంద్రయాన్ 1 అనమాట. ఇలా మనం చూస్తే గగనయాన్ కావచ్చు, గగనయాను, మంగళయాను, మనకి ఇంకా చూస్తే ఆదిత్య L1 మిషన్, సూర్యుడికి సంబంధించి స్టడీ చేస్తున్నాము. ఇట్లా చాలా ఇస్రో అనేది నాసా తర్వాత చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంది రోజు రోజుకి. ఇట్లా కాబట్టి గగనయాన్ కూడా చేస్తున్నాం మనం. అంటే ISS ఇప్పటివరకు కూడా ఓన్లీ గగనయానికి రష్యా, అమెరికా మాత్రమే ఈ ఆస్ట్రోనాట్స్ని పంపించేది ISSకి. ఇప్పుడు ఇండియా కూడా పంపించడానికి చేస్తుందన్నమాట, ప్రయత్నాలు అనేది చేస్తుంది. ఇట్లా కాబట్టి మనది ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది శాటిలైట్ లాంచ్ సర్వీస్ సెగ్మెంట్లో మనది చాలా గ్రోత్ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇస్రో అనేది పెరుగుతూ ఉంది. ఫ్యూచర్లో కూడా $13 బిలియన్ వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇదొకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ బాగా న్యూస్లో ఉంది, హైలైట్ అవుతుంది చూడండి. స్టెడ్ఫాస్ట్ నూనెని ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇదేంటంటే అమిడ్ ది రైజింగ్ టెన్షన్స్ విత్ ది రష్యా, ద మెంబర్స్ ఆఫ్ ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, వీళ్ళు ఎవరంటే నాటో. సో నాటోకి సంబంధించిన మెంబర్స్ ఏం చేస్తున్నారంటే ప్లానింగ్ ది కండక్ట్ న్యూక్లియర్ ఎక్సర్సైజ్ కాల్డ్ ది స్టెడ్ఫాస్ట్ నూన్. ఒక న్యూక్లియర్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? నాటో వాళ్ళు చేస్తున్నారు. సో నాటో వాళ్ళు ఒక న్యూక్లియర్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. దీని పేరు ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి స్టెడ్ఫాస్ట్ న్యూన్ అనమాట. సో ఇది ఎవరంటే నాటో మెంబర్స్. చూడండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. The steadfast noon exercise will be conducted each year. It would be a last for over a week. సో ఇది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఈ స్టెడ్ఫాస్ట్ నూన్ అనేది న్యూక్లియర్ ఎక్సర్సైజ్ బై ది నాటో మెంబర్స్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ అనమాట. సో ఇట్ వాస్ ప్లాన్డ్ బిఫోర్ రష్యా లాంచ్డ్ ది మిలిటరీ ఆపరేషన్ ఉక్రెయిన్ ఇన్ February 2022. సో మామూలుగా నిజానికి వీళ్ళు ఈ స్టెడ్ఫాస్ట్ నూన్ న్యూక్లియర్ ఎక్సర్సైజ్ అని నాటో వాళ్ళు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయకముందే ప్లాన్ చేసుకున్నారు ఫిబ్రవరిలోనే కండక్ట్ చేయాలని. సో హఠాత్తుగా రష్యా అనేది ఉక్రెయిన్ మీద దాడి చేయడము, ఇప్పటికీ వార్ కంటిన్యూస్గా జరుగుతుండడం వల్ల ఈ నాటో మెంబర్స్ అన్ని కూడా వాయిదా వేసుకున్నాయి అనమాట. ఈ ఎక్సర్సైజ్ని అయితే వాయిదా వేసుకున్నాయి. సో ఇట్ వుడ్ ఇన్వాల్వ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఫైటర్ జెట్స్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ హౌవెవర్ ఇట్ విల్ నాట్ ఇన్వాల్వ్ ది ఎనీ లైవ్ బాంబ్స్. సో ఇప్పుడు చూడండి నాటోలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ ఏంటంటే ఎవరు కూడా న్యూక్లియర్ బాంబ్స్ అనేది ప్రయోగించకూడదు, ఎక్సైజ్లో చేయకూడదు, యుద్ధంలో కూడా ఉపయోగించకూడదు. వీళ్ళు ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, ఫైటర్ జెట్స్ ఉంటాయి, న్యూక్లియర్ బాంబ్స్ను క్యారీ చేస్తాయి. ఆ ఎక్సైజ్లో ఫైటర్ జెట్స్ న్యూక్లియర్ బాంబును క్యారీ చేస్తాయి, కానీ ఎటువంటి లైవ్ బాంబ్ అటాక్స్ చేయవన్నమాట. సో బాంబును ప్రయోగించడం కానీ ఎలాంటి ప్రయోగాలు అనేది ఉండవు. తర్వాత 14 ఆఫ్ ది 30 నాటో మెంబర్స్ విల్ పార్టిసిపేట్ ది ఎక్సైజ్. సో మొత్తం మనకి 30 మెంబర్స్ వరకు ఉన్నాయి నాటోలో. ఇందులో 14 మెంబర్స్ వరకు అటెండ్ అవుతాయి అనమాట. ఈ ఎక్సైజ్లో అయితే అటెండ్ అవుతాయి. మనకి రీసెంట్గా స్వీడన్ ఫిన్లాండ్ వచ్చేసి నాటోలో జాయిన్ అవ్వాలని చెప్పేసి అప్లికేషన్ అయితే పెట్టుకున్నాయి. అవి ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా కాలేదు. అవి అయితే లేటెస్ట్ కంట్రీస్ వచ్చేసి స్వీడన్, ఫిన్లాండ్ అయితే అవుతాయన్నమాట. తర్వాత కన్వెన్షనల్ జెట్స్, సర్వేలెన్స్, రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ విల్ టేక్ రొటీన్లీ టేక్ పార్ట్ ఇన్ ది ఎక్సైజ్. సో దీంట్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్లే ఫైటర్ జెట్సే కాకుండా ఇంకా కన్వెన్షనల్ జెట్స్ ఉంటాయి, సర్వేలెన్స్, రీఫిల్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఏదైనా అక్కడ వచ్చేసి ఆయిల్ అయిపోవడం కానీ వాటికి ఇంధనం అయిపోయినప్పుడు వేరే ట్యాంక్స్ ఉంటాయన్నమాట. ట్యాంక్స్ ఉన్నటువంటి రీఫిల్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట, ఎక్సైజ్లో పాల్గొంటాయి. సో ఇవన్నీ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది డ్రిల్ విల్ బి కండక్టెడ్ మోర్ దాన్ ది 1000 kilometers ఫ్రమ్ ది రష్యా. సో రష్యా భూభాగానికి సో ఇది 1000 kilometers దూరంలో ఈ ఎక్సైజ్ అంతా కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో అంటే రష్యాని భయపెట్టడానికని చెప్పొచ్చు మనం. సో రష్యాని కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి ఎక్సైజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో నాటో ఈజ్ ఆర్గనైజేషన్ దట్ డు నాట్ హ్యావ్ ఎనీ న్యూక్లియర్ వెపన్స్. ఇందా చెప్పాను కదా. సో నాటో అనేది మిలిటరీ అలయన్సే అయినప్పటికీ కూడా ఇది ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ని అయితే ప్రయోగించదు, డ్రిల్స్లో కూడా ఉపయోగించదు. ఏ దేశం మీద కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేది ప్రయోగించదు, యుద్ధంలో కూడా వాడకూడదు అని చెప్పేసి వీళ్ళైతే ప్రొవిజన్స్ అనేది పెట్టుకున్నారు. కాబట్టి చూడండి నాటో అనేది బాగా న్యూస్లో ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ ముందు ఉంది న్యూస్లో, అలాంటి తర్వాత కూడా అక్కడ ఉంది అనమాట. అవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్
అల్యూమినియం స్మెల్టర్. సో మనకి ప్రపంచంలోనే ఎక్కువ అల్యూమినియంని ప్రొడ్యూస్ చేసే కంట్రీ అంటే తక్కువ ప్రతి ఒక్కరు చెప్పేస్తారు చైనా అని. సో ప్రొడ్యూస్ చేసే అల్యూమినియం ప్రొడ్యూస్ చేస్తుంటే ఆటోమేటిక్గా అల్యూమినియం స్మెల్టర్ అంటే ఇండైరెక్ట్గా క్వశ్చన్ అనేది విధంగా అడుగుతారు. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అల్యూమినియం వచ్చేసి మన ప్రపంచంలోనే చైనా. సో గుర్తుపెట్టుకోండి, చైనా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది అల్యూమినియం. సో మొన్న ఏమైందంటే ఒక 8 months బ్యాక్ అల్యూమినియం ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది అనమాట. చైనాలో వచ్చేసి అల్యూమినియం ప్రొడక్షన్ అనేది ఆగిపోవడం వల్ల ఒక్కసారికి ఇండియాకి బూమ్ వచ్చేసింది. ఎందుకంటే మన అల్యూమినియం అనేది ఇండియా కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ప్రపంచంలో టాప్ 3లో ఉంది ఇండియా కూడా. ఒక్కసారిగా చైనాలో అల్యూమినియం స్మెల్టర్ ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి మనకి టాటా కావచ్చు, రిమైనింగ్ కంట్రీస్ నాల్కో ఇవన్నీ ఉన్నాయి, హిందాల్కో ఇవన్నీ ఒక్కసారిగా బూమ్ వచ్చాయి అనమాట. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాయి ఎక్కువ, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం స్మెల్టర్ ఏదంటే చైనా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కిపెలాగో సీ. సో ఇది జాగ్రఫీ, మనకి వరల్డ్ జాగ్రఫీ అనమాట. సో వరల్డ్ జాగ్రఫీ పరంగా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఏపీఎస్సీలో కూడా ఎంతో ప్రీవియస్ ఇయర్ అడిగారు, యూపీఎస్సీలో కూడా అడిగారు. సో ఆర్కిపెలాగో సీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏదని అడుగుతున్నారు, మెడిటరేనియన్ సీ, రెడ్ సీ, బాల్టిక్ సీ, నార్త్ సీ. ఇది వచ్చేసి బాల్టిక్ సీకి ఆర్కిపెలాగో ఉంటుంది. సో అసలు ఆర్కిపెలాగో అంటే ఏంటి? ఆర్కిపెలాగో అంటే చైన్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. చైన్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్కిపెలాగో అంటారు. ఈ ఆర్కిపెలాగో వచ్చేసి నార్వే, స్వీడన్ ఉన్నాయి కదా, నార్వే దగ్గర ఎక్కువగా పెద్ద ఉంటాయి అనమాట. ఆర్కిపెలాగో ఎక్కువ ఉంటుంది, వీటిని నార్వేజియన్ ఆర్కిపెలాగో అంటారు. అక్కడ ఉంటుంది. ఇది బాల్టిక్ సీ సముద్రం దగ్గర ఉంటాయి అనమాట ఈ ఆర్కిపెలాగో. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఏపీఎస్సీలో అడిగారు 2018 ఆ టైంలో. సో నెక్స్ట్ థర్డ్ ప్రశ్న చూడండి, ఇది చాలా ఈజీ, సింపుల్ చెప్పేస్తారు. ఆంథ్రాసైట్, బిటమినస్, లిగ్నైట్ ఆర్ టైప్స్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్. సో ఇక్కడ ఆంథ్రాసైటు, బిటమినస్, లిగ్నైట్ అనేది దేనికి సంబంధించినవి? ఇవి ఏ ఖనిజానికి సంబంధించిన అడుగుతున్నారు. సో ఐరన్, బాక్సైట్, కోలు, అల్యూమినియం. ఇది వచ్చేసి కోల్కి సంబంధించింది అనమాట. సో మీకు తెలుసు కదా, ఇట్లా ఏ ఒక్కటి తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీకు ఈ మూటిలో ఏ ఒక్కటి తెలిసినా ఆన్సర్ చేయగలరు. సో మనకి లిగ్నైట్ వచ్చేసి తిరునెల్వేలిగా ఉంటాయి. సో మన ఇండియాలోని తిరునెల్వేలి, ఇది వచ్చేసి మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తిరునెల్వేలిలో లిగ్నైట్ మైన్స్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఇట్లా ఆంధ్రాసైట్ ఇది. సో మన ఇండియాలో ఓల్డెస్ట్ కోల్డ్ మైన్. సో ఇండియాలో ఓల్డెస్ట్ కోల్డ్ మైన్ ఏదంటే రాణిగంజ్. సో రాణిగంజ్ అంటే మన హైదరాబాద్ కాదు, రాణిగంజ్ అనేది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లోని మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది ఒకటి. సో తెలంగాణలో వచ్చేసి సింగరేణి. సో సింగరేణి వచ్చేసి తెలంగాణలో కోల్ మైన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, మయూర్భంజ్ కావచ్చు. సో ఇక్కడ చాలా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇక్కడంతా కూడా కోల్ మైన్స్ అనేవి ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ చూడండి, మీకు తెలంగాణ రాష్ట్రం ప్రకారం సింగరేణి, మనకి ఓల్డెస్ట్ కోల్ మైన్ వచ్చేసి రాణిగంజ్ అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న మన ప్రిలిమ్స్ డిస్కషన్లో. ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఐలాండ్ ఆఫ్ ది శ్రీరంగం సిచ్యువేటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి హిస్టరీలో కూడా ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం జరుగుతుంది. సో ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. సో మనకి ఈ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం ఎవరో జరుగుతుందంటే టిప్పు సుల్తాన్ అంటూ బ్రిటిష్ ఫోర్సెస్కి జరుగుతుందన్నమాట. ఇది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో జరుగుతుందన్నమాట. ఆంగ్లో మైసూర్ వార్. సో మైసూర్ వార్లో జరుగుతుంది, ఆంగ్లో మైసూర్ వార్లో ఈ ట్రీటీ జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీరంగం అనేది ఏ రివర్లో ఒక పార్ట్ అని అడుగుతున్నారు. సో ఒక పార్ట్ అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, గంగా, గోదావరి, కావేరి, నర్మదా. ఇక్కడ ఏం చెప్పాను, టిప్పు సుల్తాన్ అని చెప్పాను, ఒక చిన్న లాజిక్. సో గంగా రివర్ కాదు, ఆయన సౌత్ ఇండియా పరిపాలించాడు కాబట్టి. సో నర్మదా రివర్ కాదు, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, గోదావరి, కావేరి. టిప్పు సుల్తాన్ పరిపాలించిన ప్రాంతం నుంచి, మైసూర్ నుంచి గోదావరి పోతుందా? గోదావరి ప్రవహించదు, కాబట్టి ఇది కూడా క్యాన్సల్. ఇట్లా మీరు ఎలిమినేట్ చేసుకోవాలి. కావేరి. సో కావేరి అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. సో ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి గ్రాండ్ ఆనికట్. సో కావేరికి గ్రాండ్ ఆనికట్ ఒకదాన్ని నిర్మిస్తారు. ఎవరు నిర్మిస్తారంటే చోళాస్ అనమాట. చోళాసు వీళ్ళు వచ్చేసి ఒక గ్రాండ్ ఆనికట్ అనే దాన్ని నిర్మిస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మూవీ వచ్చింది కదా పొన్నియిన్ సెల్వన్ అని వచ్చేసి, పొన్నియిన్ సెల్వన్ కూడా చోళ్ళకు సంబంధించిన అనమాట. సో తమిళనాడులో చోళ్ళు అనేవాళ్ళు చాలా చాలా ఫేమస్. వాళ్ళు మహాభారతంలో ట్రేడ్ చేస్తారు. సో దీన్ని మహాభారతంలో ట్రేడ్ చేస్తారు తమిళియన్స్. తమిళియన్ మొత్తం కూడా డెవలప్ అయింది కావచ్చు. తమిళియన్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ది తమిళియన్ పీరియడ్ వచ్చేసి తమిళనాడుకి చోళాసే తీసుకొచ్చారు. మొత్తం టెంపుల్స్ కావచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం పరంగా చోళాస్ ఉన్నారు. మన దేశంలోనే కాకుండా మన ప్రపంచంలో ఎక్కువ కాలం పరిపాలించారు వాళ్ళు. సో ప్రపంచంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశస్థుల్లో చోళాస్ కూడా ఒకరు. ఆల్మోస్ట్ వీళ్ళు 800 years అబోవ్ వరకు పరిపాలించారు అనమాట దీని వచ్చేసి కంప్లీట్గా. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. చోళాస్కి సంబంధించినవి రాజరాజేశ్వర టెంపుల్, మనకి రాజరాజ చోళ కట్టించినటువంటి బృహదీశ్వర టెంపుల్ తంజావూరులో ఉంటుంది. సో ఇట్లా మనకి
ఇవన్నీ కూడా నీట్గా చూసుకోవాలి ఇది. సో ఇట్లా అనమాట. మెట్టూరు డ్యామ్ కూడా, సో మెట్టూరు డ్యామ్ కూడా కావేరీ రివర్కి సంబంధించింది. ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి, ఎగ్జామినేషన్లో ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్, అలానే ప్రిలిమ్స్ ప్రశ్నలు. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి, ప్రశ్నలు ఏమన్నాయి మనం క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.